ఇద్దరు ఇటు తిరగండి. నేను కూడా ఊహు. మీరిద్దరు శత్రు దేశాల్లో ఉండడానికా నేను మీ మధ్యలోకి వచ్చింది? నా మాట విని ఇటు తిరగండి. తిరగమని చెప్తున్నానా? అవని యాగం ఏర్పాట్లను సినిమా రేంజ్లో బానే చేసింది. ఏర్పాట్లెప్పుడు బాగానే ఉంటాయి. కార్యక్రమమే సజావుగా సాగుతుందా అని అనుమానంగా ఉంది. అవునవును, 1/4 కిలో కూరకి 3/4 కిలో మసాలా అన్నట్టు అవని చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. హా, నిజంగానే దేవుడు గొప్పోడే. ఎందుకు? మీలాంటోళ్ళని ఇంకా ఈ భూమి మీద ఉంచినందుకు. ఇదిగా నిన్ను ఉంచినందుకు ఆయన ఇంకా గొప్పడు. మ్మ్. నేనెప్పుడు గొప్పోడ్నేరా. డబ్బా కొట్టకు. నేను ఏంటి అందరూ వచ్చేసారు? ఈ యాగానికి మీకు కూడా ఆహ్వానం అందిందా? ఊరి కోసం జరుగుతున్న యాగం, ఊరికి ఆహ్వానం లేకపోతే ఎలా? ఇది అక్షయ్ గురించి జరుగుతున్న యాగం కదా. ఏదైనా ఊరికి సమస్య రాకుండా జరుగుతున్నదే కదా, అందుకే అందరం వచ్చాం. యాగం ఇంకా మొదలు కాలేదేంటి? స్వామీజీ ఏరి? ఇంతకీ అవని వాళ్ళెక్కడా? స్వామీజీ అయితే ఆన్ ద వే. అవని వాళ్ళు అమ్మవారితో వస్తున్నారు. పదండి. అదిగో వస్తున్నారు. ఊరి గురించి మీరు మీ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. మీకు తోడుగా నేను కూడా ఉందామనొచ్చాను. ఇది అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య కాబట్టి మీరంతా వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. వారనుకున్నట్టు యాగం మొదలు పెడతారు, కానీ పూర్తి చెయ్యలేరు. ఆ కుటుంబంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తిని చంపుతాను. ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని అడిగాను. వసీకరు చెప్పలేదు. వేదవత? కాదేమో. ప్రసాద్ రావా? అతను అయి ఉండడు. శ్రీకర? శ్రీకర వల్ల వసీకరకు ఉపయోగం లేదు. అక్షయ అయి ఉంటుందా? అక్షయ వసీకరకు కావాలి కాబట్టి తను అయి ఉండదు. అవనా? ఎస్, అవని అయి ఉంటుంది. స్వామీజీ గారు రాగానే యాగం మొదలైపోతుంది. అందరూ మరి కాసేపు ఎదురు చూడండి. సరేనమ్మా. సరేనమ్మా. ఈ యాగం చాలా ఉత్కంఠగా ఉందమ్మా. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరి మనసులు భారంగా ఉన్నాయి. యాగం సజావుగా సాగిపోయి అందరి మనసులు తేలిక పడతాయి.
మీరేం దిగులు చెందకండి. ఎటు నుంచి ఏ అపశకునం వస్తుందో ఎవరికి తెలుసు? మిమ్మల్ని మించిన అపశకునాలు ఇంకేముంటాయే? మేము అపశకునమా? అవును, నువ్వు, నీ తమ్ముడు, ఆ నిహారిక, ముగ్గురు అపశకునాలే. మీరు ఓ ఉత్సవం దగ్గరికి వెళితే ఉత్సవం భంగం, ఓ పండగ దగ్గరికి వెళితే పండగ విఘ్నం, ఇటువంటి యాగం దగ్గరకు వస్తే యాగం కూడా అపశకునమే. ఇదిగో నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు బావా, ఇది పద్ధతి కాదు. నీకు మర్యాదగా ఉండి చెప్తున్నాను. మా ఇంటికి అసలైన అపశకునం అక్కుపక్షివి నువ్వే. ఆపరా. ఆ? తల మీదేదో పడ్డట్టుంది. బబ్బబ్బబ్బబ్బబ్బ అంటావేంట్రా? ఆ? ఏం పడిందో చెప్పు. బలి బలి పడింది బావా. ఆ? ఆ? బల్లా? ఆ, అయ్ బాబోయ్! ఆ, మమ్మల్ని అపశకునం అన్నారు. బలి మీ మీదొచ్చి పడింది. ఇప్పుడు మీరే కదా అపశకునం. బల్లే కదా, ఏం కాదులే. ఏం కాదులే అంటావేంటి? బల్లి తల మీద పడినా, భుజం మీద పడినా, ఒంటి మీద, కాలు మీద ఎక్కడ పడినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. అవునయ్యా, శరీర భాగాల్లో ఏ భాగం మీద పడితే మంచి జరుగుతుందో, ఏ భాగం మీద పడితే చెడు జరుగుతుందో బల్లి శాస్త్రంలో ఉంటుంది. మీ ఇంట్లో బల్లి శాస్త్రం పుస్తకం ఉందా? జ్యోతిషీ శాస్త్రం, వాస్తు శాస్త్రం, బలి శాస్త్రం, అన్ని శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు మా దగ్గర ఉంటాయి. అయితే వెళ్ళి ఆ బల్లి శాస్త్రం పుస్తకం తీసుకురండి. ఆ శాస్త్రం పుస్తకం ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి, తీసుకొచ్చాను. అందరికీ వినిపించేలాగా బయటికి చదివి వినిపించండి. వద్దులేండి, నేను చదివితే మళ్ళీ నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటాడు మా బావ. పెద్ద మనిషి జగన్నాథం గారి చేతికే ఇస్తాను. సార్ మీరే చదవండి, చదివి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ బల్లి శాస్త్రం అనేది ఆడవారికో విధంగాను మగవారికో విధంగాను ఉంటుంది. ముఖం మీద పడడం ధనలాభం, ఎడమ కన్ను శుభం, కుడి కన్ను అపజయం, నుదిటి మీద బంధు విరహం,